ఫుటేజ్ అంతా కూడా చూశారు. ఇంట్లో సిబ్బందిని అందరిని కూడా ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. గాయాలైతే దుండగుల్ని పట్టుకునే క్రమంలో ఇద్దరి మధ్య జరిగిన పెనుగులాటలో సైఫ్ అలీ ఖాన్ కి గాయాలైతే చాలా ఎక్కువగానే జరిగాయి. 6 చోట్ల కత్తిపోటు గాయాలు ఉన్నట్లుగా డాక్టర్లు అయితే ధృవీకరించారు. దానికి సంబంధించి చికిత్స అయితే కొనసాగుతుంది లీలావతి హాస్పిటల్లో. అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో కూడా ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఉదయానికి ప్రేక్షకులందరికీ కూడా ఈ హత్యాయత్నం అనుకోవచ్చు, లేదంటే ఈ దాడి ఈ వెనుక ఎవరన్నా హస్తం ఉందా, లేదంటే ఓన్లీ దొంగతనానికి వచ్చిన వ్యక్తి ఆ దొంగతనం చేసే క్రమంలో పట్టుకోపోయిన సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసి పారిపోయాడా అనేది ఇప్పుడు పోలీసుల ఎంక్వైరీలో తేలాల్సి ఉంది. ఈ దాడి వెనుక అలాగే సైఫ్ అలీ ఖాన్ కి అయిన గాయాలని అటు బాలీవుడ్ ప్రేక్షకులు ఇటు టాలీవుడ్ అందరూ కూడా ముక్తఖండంతో ఖండిస్తున్నారు. ఆయనకి సంబంధించిన ఫ్రెండ్స్, అనుయాయులు, కొలీగ్స్ అందరూ కూడా ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. అలాగే టాలీవుడ్ నుంచి కూడా ఎన్టీఆర్ దేవరా సినిమాలో ప్రతినాయకుడిగా నటించాడు సైఫ్ అలీ ఖాన్. ఎన్టీఆర్ ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా సైఫ్ అలీ ఖాన్ స్పీడీ రికవరీ గురించి ఒక సందేశాన్ని అయితే ఇవ్వటం జరిగింది. అలాగే దేవరా ప్రొడక్షన్ హౌస్ ఒక సందేశం ఇవ్వటం జరిగింది. ఇప్పుడు టాలీవుడ్ అంతా కూడా ఈ సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన ఈ దాడి గురించే చర్చించుకున్న పరిస్థితి ఉంది. రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ కు శస్త్రచికిత్స జరుగుతోంది. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీస్ మనం చూడొచ్చు. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీస్ ఎంత చాలా తీవ్రమైనటువంటి పరిశోధన చేస్తారు, ఇంటరాగేషన్ కూడా కొనసాగిస్తారు. అత్యుత్తమ పోలీసులో ముంబై పోలీస్ ఒకటి. ముంబైలో ఎక్కువగా క్రైమ్ రేటింగ్ను ఈ ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులే ఎక్కువగా డీల్ చేస్తుంటారు. సో ఇప్పుడు క్రైమ్ బ్రాంచ్ రంగంలోకి దిగింది. అలాగే క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ అంతా కూడా ఆధారాలు సేకరిస్తున్నారు. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దొంగ అంత సులువుగా ప్రవేశించి ఏకంగా ఇంట్లోకి చొరబడి సైఫ్ పై కత్తితో విచక్షణ రహితంగా పొడిచి దాడి చేసి దొంగతనం చేసేందుకు ప్రయత్నించి మళ్ళీ అంతే సులువుగా తప్పించుకొని పారిపోయాడు. తప్పించుకొని పారిపోయాడు. ఇది ఎలా సాధ్యం? ఇక్కడ ఇంటి దొంగల పని ఏమైనా ఉందా? ఇంట్లో వాళ్ళు ఎవరైనా సహకరించారా? అంటే ఇంట్లో సెక్యూరిటీ వాళ్ళు ఎవరైనా సహకరించారా? సో ఏం జరిగింది? దీనికి సంబంధించి కూడా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి బాలీవుడ్ ఉలిక్కి పడింది. ఇప్పుడిప్పుడే రియాక్షన్స్ వస్తున్నాయి. అలాగే నెటిజన్లు కూడా సైఫ్ త్వరగా కోలుకోవాలంటూ ఇప్పటికే పోస్ట్ పెడుతున్నారు. హిందీ, బాలీవుడ్, భోజ్పురి నటుడు రవికిషన్ స్పందించారు. ఒకసారి చూద్దాం. हमारे मित्र हैं और मेरे साथी कलाकार हैं, तो रात को 2:30 बजे चोर वहां पर गया और उनको बुरी तरह जख्मी किया। मैं डेफिनेटली सरकार तो पुलिस प्रशासन भी लग गया होगा पता करने, और अगर वो चोर पकड़ा जाता है तुरंत, और डेफिनेटली पकड़ा जाएगा। मुंबई पुलिस का एक अपना वजूद है और उसको कड़ी से कड़ी सजा मिलनी चाहिए, और एक्टर सुरक्षा पर तवज्जो देना भी जरूरी है, यही मैं कहूंगा। लेकिन बहुत दुखद है। मैं महादेव से प्रार्थना करता हूं कि जल्दी सैफ रिकवर हो जाएं, और उनके परिवार को ढांढस बताता हूं कि आप चिंता ना करें, सरकार आपके साथ है, पुलिस प्रशासन आपके साथ है। बहुत दुखद है। हमारे मित्र हैं और मेरे साथी कलाकार हैं, तो रात को 2:30 बजे తెల్లవారుజామున 2:30కు ఈ ఘటన చోటు చేసుకుంది. సైఫ్ అతడి కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా ఇంట్లోకి చొరబడిన దుండగుడు దొంగతనానికి యత్నించాడు. అతడిని గమనించిన సైఫ్ అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే దాడి చేసి పరారైనట్టు తెలుస్తోంది. దొంగతో జరిగిన ఘర్షణలో, పెనుగులాటలో సైఫ్ అలీ ఖాన్కు 6 చోట్ల తీవ్ర కత్తిపోట్లకు గురయ్యాడు. 2 చోట్ల లోతుగా గాయమైనట్టుగా వైద్యులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు శస్త్రచికిత్స జరుగుతుంది. ఐసీయూలో ఆపరేషన్ కొనసాగుతుంది. కొన్ని చోట్ల లోతైన గాయమైన చోట్ల సర్జరీ చాలా క్రిటికల్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది విడుదలైన దేవర కోసం ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ వర్క్ చేశారు. ఎన్టీఆర్ ద్విపాత్ర అభినయం పోషించిన ఈ సినిమాలో సైఫ్ భైరవ అనే ప్రతినాయకుడి పాత్రలు నటించారు. సైఫ్ నటనకు సినీ ప్రియులు కూడా ఫిదా అయిన సంగతి తెలిసిందే. అలాగే ఆదిపురుష్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమే. అందులో రావణ పాత్ర పోషించారు సైఫ్ అలీ ఖాన్. ఈ నేపథ్యంలో తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సైఫ్ అలీ ఖాన్ పై దాడిని తీవ్రంగా ఖండించారు. సైఫ్ సార్ పట్ల దాడిని గురించి నేను తెలుసుకొని షాక్ అయ్యాను, ఆయన తొందరగా కోలుకోవాలంటూ భగవంతుని ప్రార్థిస్తున్నానంటూ ఆయన ట్విట్టర్లో వెల్లడించారు. అలాగే
ఇక దేవర సినిమా మూవీ మేకర్స్ అయినటువంటి యువసుధ ఆర్ట్స్ వారు కూడా సైఫ్ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు. బాలీవుడ్ నటుడైనప్పటికీ సైఫ్ అలీ ఖాన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇందాక మీకు చెప్పాను, ప్రభాస్ నటించిన ఆదిపురుషులో ఆయన తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన తర్వాత ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమాలో కూడా ప్రతినాయకుడి పాత్ర భైరవ పాత్రలో అందరినీ మెప్పించాడు. సో ఆ రకంగా సైఫ్ అలీ ఖాన్ విభిన్న పాత్రలు పోషించారు. అలాంటి సైఫ్ అలీ ఖాన్ కత్తిపోట్లకు గురవడంతో ఒక్కసారిగా బాలీవుడ్ షాక్ గురైంది, దిగ్భ్రాంతి గురైంది, ఉలిక్కి పడింది. ముంబైలో ఒక్కసారిగా బాలీవుడ్ జనాలు ఈ ఘటనకు సంబంధించి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సో ఏం జరుగుతుంది ప్రస్తుతం? సైఫ్ అలీ ఖాన్కు ఎలాంటి ట్రీట్మెంట్ కొనసాగుతుంది? పోలీసులు ఎలాంటి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు? ముంబై క్రైమ్ బ్రాంచ్ ఏం చెప్తుంది? మా కొలీగ్ గోపి జైన్ అవుతున్నారు. గోపి, సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం ట్రీట్మెంట్ ఏ దశలో ఉంది? సర్జరీ ఏ రకంగా కొనసాగుతుంది? అలాగే ముంబై క్రైమ్ బ్రాంచ్ ఏం చెప్తోంది? రామ్దాస్, నిన్న అర్ధరాత్రి సైఫ్ అలీ ఖాన్ పైన జరిగిన ఘటనకు సంబంధించి ఆయనకు ప్రస్తుతం వైద్యులు వైద్య చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే సర్జరీ ఒకటి పూర్తవడం జరిగింది. అయితే ఈ యొక్క ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు సైఫ్ అలీ ఖాన్ ఏదైతే గేటెడ్ కమ్యూనిటీలో 11th ఫ్లోర్ లో ఉంటున్నారు, ఆయన ఆ గేటెడ్ కమ్యూనిటీలోకి దొంగ ఏ విధంగా వచ్చాడు, అదే విధంగా సైఫ్ అలీ ఖాన్ నివాసం వద్ద ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా కూడా ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. అయితే సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే వెన్నుముక పక్కన ఏదైతే బలమైన కత్తిపోటుకు సంబంధించి కూడా ప్రస్తుతం వైద్యులు శస్త్రచికిత్స పూర్తి చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి అసలు ఎటువంటి ఈ యొక్క ఘటన, దీనికి సంబంధించి ఆ దొంగకు సంబంధించిన డీటెయిల్స్, దొంగను పట్టుకునేందుకు ఒక ప్రత్యేక బృందాలను కూడా ముంబై పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇది తెలిసిన వారి పనేనా, లేదంటే ఒక పథకం ప్రకారంగా సైఫ్ అలీ ఖాన్ పైన దాడికి పాల్పడ్డారన్న కోణంలో కూడా ప్రస్తుతం ముంబై పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఒకవైపు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, మరొక వైపు లోకల్ పోలీసులు, ఏదైతే లోకల్ పిఎస్ కు సంబంధించిన పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నారు. అయితే సైఫ్ అలీ ఖాన్ కు ఈ యొక్క కత్తిపోట్లు అయ్యాయి అని తెలిసిన తర్వాత సినీ ఇండస్ట్రీ నుంచి కూడా ఆయనకు ఎక్స్ వేదికగా పరామర్శలు అయితే జరిగినాయని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల దేవరా మూవీలో కూడా ఆయన నటించడం జరిగింది. దీనికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎక్స్ వేదికగా ఆయన త్వరగా కోలుకోవాలంటూ కూడా ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. అయితే సైఫ్ అలీ ఖాన్ ఘటనకు సంబంధించి గతంలో ఉన్న విభేదాలు కావచ్చు, ఆయన పైన గతంలో కూడా జరిగిన దాడులను కూడా పోలీసులు అయితే పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఏదైనా పాత కక్షల నేపథ్యంలో ఈ యొక్క దాడికి పాల్పడ్డారా, లేదంటే దొంగ ఇంట్లో చొరబడ్డ తర్వాత, ఎందుకంటే దొంగ చొరబడ్డ తర్వాత ఇంట్లో ఉన్న పని మనిషి ఆ దొంగను పట్టుకునే ప్రయత్నం చేయడం, ఆ దొంగను బారి నుండి పని మనిషిని కాపాడే ప్రయత్నంలో సైఫ్ అలీ ఖాన్ ముందుకు వెళ్లడం తోటి ఒక్కసారిగా కత్తిపోట్లకు గురైనట్టుగైతే ప్రాథమిక సమాచారం అందుతుంది. అయితే 6 చోట్ల కత్తిపోట్లు అయినప్పటికీ చాలా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆ దొంగ చాలా సునాయాసంగా లోపలికి ప్రవేశించాడు. అలాగే సైఫ్ అలీ ఖాన్ మీద తీవ్రమైన కత్తిపోట్లు గురైంది, తీవ్రమైన కత్తిపోట్లు చేశాడు, గాయాలు చేశాడు. అలాగే అంతే సులువుగా తప్పించుకొని వెళ్ళాడు. దీనికి సంబంధించి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఏం చెప్తున్నారు? ముఖ్యంగా క్లూస్ టీమ్ కూడా రంగంలో దిగింది. మనం ఆ దృశ్యాలు చూస్తున్నాం. ముంబై క్రైమ్ బ్రాంచ్ చాలా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ సాగిస్తోంది. సో దీని వెనుక సెక్యూరిటీ వైఫల్యమా, ఇంకేదైనా ఎవరి హస్తమైనా ఉందా? దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి లోతైన దర్యాప్తు సాగుతుందంటే ఏం చెప్తారు? రామ్దాస్, ఎందుకంటే ఇది గేటెడ్ కమ్యూనిటీలో ఆయన 11వ అంతస్తులో నివాసం ఉంటున్నాడు, కుటుంబ సభ్యులతోటి కలిసే ఉంటున్నాడు. ఆ యొక్క ఘటన జరిగినప్పుడు కూడా ఇంట్లో పిల్లలు, అదే విధంగా తన భార్య కూడా ఇంట్లోనే ఉంది. పని మనిషి ఈ యొక్క దొంగను ముందుగా గుర్తించడం జరిగింది. దొంగను పట్టుకునే ప్రయత్నం చేయడం తోటి ఆ పని మనిషి పైన అతను దాడి చేసే ప్రయత్నంలోనే సైఫ్ అలీ ఖాన్ వెళ్లి పని మనిషిని రక్షించే ప్రయత్నం చేయడము, ఆ తర్వాత వెంటనే ఆ దొంగ కత్తితోటి సైఫ్ అలీ ఖాన్ పైన దాడికి పాల్పడము, మొదట వెనకాల బలంగా పొడవడము, ఆ తర్వాత ముందు వైపు నుంచి కూడా ఆయనను పొడవడం తోటి దాదాపు 6 చోట్ల కత్తి గాయాలు ఉన్నాయి. అందులో 2 మాత్రం చాలా సివియర్ గా లోతైన కట్ అయినట్టుగా కూడా వైద్యులు ఇప్పటికే నిర్ధారించడం జరిగింది. అయితే 2:30 ప్రాంతంలో జరిగిన ఈ యొక్క ఘటన దాదాపు ఒక అరగంట తర్వాత ఆయన ఆసుపత్రికి తీసుకువెళ్లడం తోటి అప్పటికే చాలా రక్తం పోయినట్టుగా కూడా వైద్యులు నిర్ధారించారు. అయితే ప్రస్తుతం ఈ యొక్క చికిత్స తర్వాత ఆయన ప్రస్తుతం అయితే ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నది అనేది మాత్రం ఒక మంచి వార్త అయితే వైద్యులు చెప్పారని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క ఘటనకు సంబంధించి పోలీసులు కూడా 11వ అంతస్తులో ఒక గేటెడ్ కమ్యూనిటీలోకి దొంగ ఏ విధంగా ప్రవేశించాడు, సెక్యూరిటీ ఎందుకు ఈ దొంగ లోపలికి వచ్చేంత వరకు కూడా
కమ్యూనిటీలో ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ ఎందుకు అలర్ట్ కాలేదు, అసలు ఈ యొక్క దొంగ లోపలికి ప్రవేశించడానికి గల మార్గాలను కూడా ప్రస్తుతం క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సీరియస్ గానే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే సైఫ్ అలీ ఖాన్ ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాలు, ఆ కారిడార్ లో ఉన్న సీసీ కెమెరాలు, ఆయన ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలను కూడా ప్రస్తుతం పోలీసులు తీసుకోవడం జరిగింది. దాని ఆధారంగానే దొంగను గుర్తించే పనిలో అయితే ప్రస్తుతం ఉన్నారు. అయితే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు క్రూజ్ టీం కూడా ఘటనా స్థలంలో ఉన్న రక్తపు మరకలను, అదే విధంగా ఆ దొంగ ఇంట్లోకి ప్రవేశించడము, బయటికి పారిపోవడము, వీటన్నిటిని కూడా ఎంట్రీ ఎగ్జిట్ ద్వారాలతో పాటు అక్కడ పెనుగులాటకు సంబంధించి కావచ్చు, పని మనిషి ద్వారా కూడా కొంత సమాచారాన్ని కూడా సేకరించడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం ముంబై పోలీసులు మాత్రం ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వట్లేదు, ఇన్వెస్టిగేషన్ మాత్రమే కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ కేసు గోపి, ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ కు 6 చోట్ల కత్తి పోట్లు, అలాగే 2 చోట్ల చాలా లోతైన కత్తి పోట్లు అని చెప్తున్నారు. వెన్నుముక పక్కన కూడా కత్తితో తీవ్రంగా పొడవడంతో వెన్నుముక కూడా ఎఫెక్ట్ అయిందంటున్నారు. అండ్ మోరోవర్ విపరీతమైన బ్లడ్ చాలా పోయింది. సో దాంతో ఆయనకు ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితి అంటూ చెప్తున్న పరిస్థితి. సో సర్జరీ ఏ రకంగా సాగుతుంది, డాక్టర్లు దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా, అలాగే ఫ్యాన్స్ ఎట్లాంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు? సో ఓవరాల్గా ఆయన హెల్త్ కండిషన్ సంబంధించి అయితే ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో డాక్టర్లు దీనికి సంబంధించి ఎప్పుడు రియాక్ట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది? రైట్, ప్రస్తుతం లీలావతి ఆసుపత్రిలో ఆయనకు వైద్య చికిత్స అయితే ఇంకా కొనసాగుతుంది. ఏదైతే వెన్నుముక పక్కన చాలా లోతైన గాయం జరిగిందో దానికి సర్జరీ పూర్తయినట్టుగా తెలిసింది. ఆరోగ్య పరిస్థితి మాత్రం కొంత నిలకడగానే ఉన్నప్పటికీ రక్తం బాగా పోవడం తోటి ఇప్పుడే ఏం చెప్పలేమంటూ కూడా వైద్యులు చెప్తున్నారు. మొదట 72 గంటల సమయాన్ని వైద్యులు అయితే సూచించడం జరిగింది. 72 గంటల తర్వాతే సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్య పరిస్థితి పైన ఒక హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ గాయానికి సంబంధించిన విషయం తెలియడం తోటి సినీ ఇండస్ట్రీ నుంచి కూడా ఆయనకు పెద్ద ఎత్తున పరామర్శలు అయితే ఎక్స్ వేదికగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. రైట్, yes. Thank you, Gopi. Thanks for the update.